అయోధ్య రామాలయ నిర్మాణం పూర్తి కానుంది. ఏప్రిల్ 15 నాటికి రామాలయం నిర్మాణం పూర్తవుతుందని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర నిర్మాణ కమిటీ చైర్మన్ రూపేంద్ర మిశ్రా తెలిపారు. హోలీ పండుగ కోసం కార్మికులు ఇంటికి వెళ్తుండటంతో ఆలయ నిర్మాణ పనుల్లో కాస్త జాప్యం ఏర్పడిందన్నారు. అలాగే ఈ రోజు గోస్వామి తులసీదాస్ విగ్రహం ఆలయ ప్రాంగణానికి వస్తుందని, రేపు ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేస్తున్నట్లు తెలిపారు. ఆలయంలో ఇంకా 20,000 క్యూబిక్ అడుగుల రాయిని వేయాల్సి ఉందని, ఆలయ నిర్మాణం ఏప్రిల్ 15 నాటికి పూర్తి అవుతుందని, మొదట చెప్పిన ఆలయ ఆకృతి ప్రకారం అయోధ్య వెలుపల లోపల ఉన్న దేవాలయాలలోని అన్ని విగ్రహాలు ఇక్కడకు వస్తున్నాయని, దాదాపు అన్ని విగ్రహాలు మార్చి 25, ఏప్రిల్ 15 మధ్య ప్రతిష్ఠింపబడతాయని చెప్పారు. గతేడాది జనవరి 22న ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రధాన ఆలయంలో బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేశారు. నాటి నుంచి నేటి వరకు అయోధ్యలో పలు నిర్మాణ పనులు కొనసాగుతున్నప్పటికీ ప్రతిరోజు వేల సంఖ్యలో భక్తులు అయోధ్యను సందర్శిస్తున్నారు.